హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీకాంత్ కార్ ఎలక్ట్రీషియన్. సో ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే స్టార్టింగ్ ప్రాబ్లం అనమాట. వెహికల్ అనేది స్టార్ట్ కావట్లేదు. సో ఒకసారి మీకు ప్రాబ్లం చూపిస్తా. ఈ వెహికల్ వచ్చేసి ఉండై వర్నా ఫ్లూడిక్ 2012 మోడల్ అనమాట. ఓకేనా, పెట్రోల్ బండి. సో వెహికల్లో ప్రాబ్లం వచ్చేసి ఏంటంటే వెహికల్ స్టార్ట్ కావట్లేదు. సో ఇక్కడ మీరు ఒకసారి చూసినట్లయితే క్లస్టర్లో అన్ని లైట్లు వస్తున్నాయి, బట్ ఇక్కడ ఇమోబిలైజర్ లైట్ అనేది రావాలన్నమాట. చాబీ లైట్. ఓకేనా, చాబీ లైట్ ఎప్పటి వరకు రాదో వెహికల్ అనేది అప్పటి వరకు స్టార్ట్ అయితే కాదనమాట. ఓకేనా, ఒకసారి మీకు వెహికల్ స్టార్ట్ చేసి చూపిస్తా. ఓకేనా, వెహికల్ అనేది స్టార్ట్ కావట్లేదు, ఆర్పిఎం అనేది లేస్తుంది. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ జీడిఎస్కు కనెక్ట్ చేశాను. మనకు ఇక్కడ కోడ్ వచ్చేసి ఏంటంటే P1690 ఇమోబిలైజర్ స్మార్ట్రా నో రెస్పాన్స్ యాక్టివ్లో చూపిస్తుంది అనమాట. ఓకేనా, సో ఫ్రెండ్స్, ఈసీఎం నుంచి స్మార్ట్రాకు కమ్యూనికేషన్ అనేది రావట్లేదు అనమాట, అందుకే వెహికల్ స్టార్ట్ కావట్లేదు. ఓకేనా, ఇది వచ్చేసి ఇమోబిలైజర్ కంట్రోల్ మోడల్ అనమాట. దీనికి ఇమోబిలైజర్ కంట్రోల్ మోడల్కి సంబంధించిన డయాగ్రామ్ అనమాట. ఓకేనా, సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ వైట్ కలర్ వైరింగ్లో 12 వోల్టేజ్ రావాలి. ఇక్కడ ఇది గ్రౌండ్ అనమాట. ఓకేనా, ఇది వచ్చేసి ఇది ఈసీఎం నుంచి కమ్యూనికేషన్ లైన్ అనమాట. ఓకేనా, ఇందులో 5 నుంచి 10 వోల్టేజ్ రావాలి, ఇందులో 12 వోల్టేజ్ రావాలన్నమాట, బ్యాటరీ వోల్టేజ్. ఇది గ్రౌండ్ అనమాట. ఓకేనా, సో ఇప్పుడు వైరింగ్ అనేది ఇప్పుడు చెక్ చేసుకుందాం. ఇమోబిలైజర్ కంట్రోల్ మోడల్ వచ్చేసి మన స్టీరింగ్ కాలం కింద ఉంటుంది అనమాట. ఓకే, క్లస్టర్ లోపల. సో దానికి సంబంధించిన కప్లర్ అనమాట. ఓకే, ఇందులో మనం బ్యాటరీ వోల్టేజ్, గ్రౌండ్, కమ్యూనికేషన్ అనేది వోల్టేజ్ చెక్ చేసుకోవాలి. సో ఇగ్నిషన్ అనేది ఆన్ కండిషన్లో ఉండాలన్నమాట. ఓకేనా, సో ఫ్రెండ్స్, ఒకటి వచ్చి మల్టీమీటర్, ఒకటి వచ్చి మనం ఇక్కడ వైట్ కలర్ వైరింగ్ ఇచ్చా, ఇంకోటి వచ్చేసి ఇక్కడ గ్రౌండ్కి ఇస్తున్నా. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తారు కదా, మల్టీమీటర్లో వోల్టేజ్ అనేది బ్యాటరీ వోల్టేజ్ అనేది బరాబర్ వస్తుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ గ్రౌండ్ వైర్ కూడా మనకు బరాబర్ వోల్టేజ్ అనేది సప్లై అవుతుంది అనమాట. ఓకేనా, సో ఇప్పుడు నెక్స్ట్ కమ్యూనికేషన్ లైన్ అనమాట. ఫ్రెండ్స్, ఇక్కడ బ్యాటరీ వోల్టేజ్ 12 వోల్ట్స్ బరాబర్ వస్తుంది, అండ్ గ్రౌండ్ వైర్ కూడా ఓకే ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఈసీఎం ఉంది కదా, ఈసీఎం అండ్ ఇమోబిలైజర్ కమ్యూనికేషన్, ఈ వైరింగ్లో 5 to 10 వోల్టేజ్ రావాలన్నమాట. ఓకేనా, సో ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఇక్కడ పిన్ నెంబర్ 5 అనమాట. ఓకేనా అనమాట, ఇక్కడ వచ్చి బ్యాటరీ గ్రౌండ్ అనమాట. ఓకేనా, సో ఇక్కడ మీకు చూసినట్లయితే ఎలాంటి వోల్టేజ్ అనేది సప్లై కావట్లేదు అనమాట. ఓకేనా, ఇక్కడ బాడీ గ్రౌండ్ ఇచ్చిన. ఓకేనా, ఈసీఎం కమ్యూనికేషన్ లైన్ అనేది వోల్టేజ్ అనేది సప్లై కావట్లేదు అనమాట. ఓకేనా, ఈసీఎం నుంచి పవర్ అనేది సప్లై కావట్లేదు. సో ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి ఇక్కడ కనిపిస్తుందా, ఈ కమ్యూనికేషన్ లైన్ ఉంది చూసినా, ఇలా నుంచి మనకు వోల్టేజ్ అనేది సప్లై కావట్లేదు అనమాట. ఓకేనా, 5 to 10 వోల్టేజ్ కంపల్సరీ రావాలి, మనకు వోల్టేజ్ అనేది రావట్లేదు అనమాట. అయితే ప్రాబ్లం వచ్చేసి ఏంటంటే వైరింగ్ అన్న కట్ అన్న ఉండాలి, లేదంటే ఈసీఎం అన్న పవర్ అనేది సప్లై చేస్తలేదు, కాబట్టి ఈసీఎం అన్న ప్రాబ్లం ఉన్నాను. ఓకేనా, సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ వైరింగ్ ఒక రెసిస్టెన్స్ కంటిన్యూటీ అనేది చెక్ చేసుకోవాలి. ఓకేనా, పిన్ నెంబర్ వచ్చేసి ఈసీఎం నుంచి 80 నెంబర్ పిన్ అన్నమాట. ఓకేనా, 80 నెంబర్ పిన్ 73, 74, 75, 76, 77, 78, 79, 80. ఓకే, సో ఫ్రెండ్స్, అక్కడ ఈసీఎం నుంచి 80 నెంబర్ పిన్ నెంబర్ అనేది కనెక్షన్ ఇచ్చేసాను. ఇగో ఇక్కడ వచ్చేసి 5th వన్ అనమాట. ఓకేనా, 1 2 3 4 5. ఓకే, ఓకేనా, ఇక్కడ కూడా కనెక్షన్ ఇచ్చాను. ఇక్కడ కనిపిస్తుంది కదా, రెసిస్టెన్స్ అనేది బిలో 1 ohms రావాలి. ఓకేనా, 0.3 వస్తుంది, కాబట్టి బరాబర్ అంటే ఈసీఎం నుంచి ఇక్కడ వరకు వైరింగ్ అనేది బరాబర్ ఉందన్నమాట. ఓకేనా, సో ఇక్కడ మీరు చూసినట్టయితే కంటిన్యూటీ కూడా సౌండ్ ఇన్ వస్తుంది కదా, కంటిన్యూటీ మోడ్లో కనెక్ట్ అనేది మనకు వైరింగ్ అనేది తెలియదు. సో రెసిస్టెన్స్లో చెక్ చేసుకోవాలి, బిలో 1 ohms రావాలి ఖచ్చితంగా. సో ఇక్కడ బిలో 1.4 వస్తుంది, కాబట్టి వైరింగ్ అనేది పర్ఫెక్ట్ ఉందన్నమాట. ఓకేనా, సో ఫ్రెండ్స్, దీంతో పాటు మనము బాడీకి షార్ట్ అయిందా లేదా అని కూడా చెక్ చేసుకోవాలన్నమాట. ఓకేనా, షార్ట్ టు గ్రౌండ్ అనేది చెక్ చేసుకున్నాం, అదే ఇక్కడ చూపిస్తాను. జస్ట్ ఏం లేదు, ఈ వైర్ ఉంది కదా, తీసి మనం ఇట్లా బాడీకి కనెక్షన్ ఇచ్చుకోవాలన్నమాట. ఓకేనా, ఇక్కడ మన బాడీకి కనెక్షన్ ఇచ్చుకుంటే ఇక్కడ రెసిస్టెన్స్ అనేది రావద్దు, ఎలాంటి రెసిస్టెన్స్ రావద్దు అనమాట. ఒకవేళ రెసిస్టెన్స్ రీడింగ్ వచ్చిందనుకో, వైరింగ్ బాడీకి ఎక్కడో షార్ట్ ఉందని అర్థం. ఓకేనా, చేశారు కదా స్టార్టింగ్ ప్రాబ్లం ఒక డయాగ్నోసిస్. సో ఈ వెహికల్ వచ్చేసి 100% ఈసీఎం ప్రాబ్లం ఉంది. ఈసీఎం వేస్తే వెహికల్ అనేది స్టార్ట్ అవుతుంది, ప్రాబ్లం కూడా సాల్వ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఈసీఎం వచ్చేసి కాస్ట్ ఎక్కువ ఉంది కాబట్టి సో నేను రిపేర్కి అయితే పంపించాను. సో 2 days తర్వాత ఈసీఎం అనేది ఇప్పుడు వచ్చింది, ఇప్పుడు ఫిట్ చేసి మీకు చూపిస్తాను. ఓకేనా, సో ఫ్రెండ్స్, మనకు ఫస్ట్ కమ్యూనికేషన్ లైన్లో మనకు వోల్టేజ్ అనేది రాలేదు కదా, సో ఇప్పుడు మీకు వోల్టేజ్ చెక్ చేపిస్తాం. ఓకేనా, చెక్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, వోల్టేజ్ అనేది వస్తుంది అన్నమాట. ఓకేనా, ఓకే, ఇంతకుముందు మనకు రాలేదు, ఇప్పుడు అనేది సప్లై అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా,
స్టార్టింగ్లో మనకు ఈ లైట్ అనేది రాలేదు ఓకేనా, ఇదే ఇమ్మోబిలైజర్ ఓకేనా, ఇది రాలేదు, ఇప్పుడు వస్తుంది. అంటే ఈసీఎంలోనే ప్రాబ్లం ఉంది కాబట్టి. సో ఇప్పుడు వెహికల్ అనేది స్టార్ట్ చేస్తాం ఓకేనా. వెహికల్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో ఫ్రెండ్స్ చూశారు కదా స్టార్టింగ్ ప్రాబ్లం ఒక డయాగ్నోసిస్. సో ఈసీఎంలోనే ప్రాబ్లం ఉంది కాబట్టి ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోయింది. సో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి లైక్ చేసి షేర్ చేసి ఫాలో కొట్టిన ఓకేనా. థ్యాంక్ యూ.